ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి 84వ రోజు. ఎన్నవ రోజు చెప్పండి? 84వ రోజు ప్రార్థన కూటము. ఈ రాత్రి దేవుని వాక్య భాగములు ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4. ఇరవై 22వ వాక్య భాగము నుండి, మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై. నన్ను చూడండి, మీ చిత్తవృత్తియందు అంటే నీ మనసు. నీ మనస్సులో నువ్వు ఏమవ్వాలంట? నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యము నుంచి నేను చదువుతాను. భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహ ఆరాధననైన ధనాపేక్ష. చూసారా? ధనాపేక్షను దేనితో పోల్చారు? విగ్రహారాధనతో పోల్చారు. అర్థమవుతుందా? ధనాపేక్షను దేనితో పోల్చారు? విగ్రహ ఆరాధన. ధనాపేక్ష మూల భాషలో లోభత్వము. మూల భాషలో ఏంటంట? లోభత్వము అంటే, నన్ను చూడండి, పిసునారితనం. అర్థమవుతుందా? పిసునారితనము కూడా ఒక పాపము. పిసునారితనం అంటే ఏంటి? ఉండి కూడా వాడుకోకపోవటం, అది పాపం. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు పిసునారితనము పిల్లల భవిష్యత్తు కొరకు. కాదు, అది పాపం. అది లోబి అంటారు. పిసునారిని ఏమంటారంటే చెప్పండి? లోబి. వాళ్ళు ఎందుకు పిసునారితనం చేస్తున్నారో? అది ఒక ధనాపేక్ష. ధనము మీద మోహము, ధనము మీద ఆశ. గుర్తుపెట్టుకోండి, ధనాపేక్ష అనేది విగ్రహ ఆరాధన. విగ్రహారాధన ఒక పాపము కదా. అది దేనితో పోల్చబడ్డది? ధనాపేక్షతో. మీరు చదివితే అర్థమవుతుంది. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. చూసారా? విగ్రహారాధన అయిన ధనాపేక్ష అనగా లోభత్వము. లోభత్వం అంటే లోబితనము, పిసునారితనము. పిసునారితనము అది ఒక పాపము. నేను చెప్తున్నాను. ఈ పిసునారితనము చేయుట వలన మనకు నష్టము కలుగుద్దు తప్ప లాభము కలగదు. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, వెదజల్లి అభివృద్ధి పొందిన గలవారు కలరు, తగిన మట్టుకు పిసునారితనము చేసి ఏంటంట? లేమి గలవారు. అంటే పిసునారితనం చేసి ఉన్నది కూడా పోగొట్టుకుంటారంట. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక ఆరోగ్యములోనే కాదు, ఆర్థికంగా కూడా మీరు బాగుండాలంటే
బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నాను. పిసునారితనం మంచిది కాదు. ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన. పౌలు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న మీ అవయవములు 1 జారత్వము, 2 అపవిత్రత, 3 కామాతురత, కామము పట్ల ఆతురత, 4 దురాశ. ఆశ పడటం తప్పు కాదు, కానీ ఏ ఆశ తప్పు? దురాశ తప్పు. అర్థమైంది? ఆశ పడటం తప్పు కాదు, కానీ దురాశ కలిగి ఉండటం తప్పు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను మనం ఏం చేయాలంట? చంపివేయుడి. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ధనాపేక్ష, వీటిని చంపివేయుడి. ఇవి భూమి మీద ఉన్న మన అవయవాలు అని బైబిల్ చెప్తుంది. వాటి వలన, ఇప్పుడు పైన చదివిన వాటి వలన దేవుని ఉగ్రత అంటే దేవుని కోపం అంట అవిధేయుల మీదికి వచ్చును. చూసారా? వీటి వలన దేవుని కోపము వారి మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, చూడండి, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, ఎవరి మధ్య? అవిధేయులు. ఎవరంటే చెప్పండి? దేవుని వాక్యమునకు అవిధేయులు, లేక దేవుని మాటలకు లోబడని వారు. సింపుల్గా చెప్పాలంటే అన్యజనులని చెప్పవచ్చు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి ఏం చేసితిరి? నడుచుకొంటిరి. ఒకప్పుడు మీరు కూడా వీటిని మీరు అనుసరించి నడుచుకొంటిరి. పూర్వము, క్రీస్తులో రాక పూర్వము. ఇప్పుడైతే, అనగా క్రీస్తులోనికి వచ్చిన ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని మనం ఏం చేయాలంట? విసర్జించుడి. జారత్వము 1, అపవిత్రత 1, కామాతురత 1, దురాశ 1, ధనాపేక్ష, ఇవి 5. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, ఇదొక 5, మొత్తం 10. ఈ 10 ప్రాచీన స్వభావం అంట. అర్థమైందా? ఈ 10 దేని క్రిందకు వస్తుంది? ప్రాచీన స్వభావము. క్రీస్తులో రాకముందు ఈ 10 గుణలక్షణాలు మనలో ఉంటాయి. సహజంగా ప్రతి ఒక్కరిలో జారత్వం ఉంటుంది. జారత్వం అంటే ఎన్నోసార్లు చెప్పాను, ఒక పురుషుడు వివాహము అయిన ఒక స్త్రీతో అక్రమ సంబంధము కలిగి ఉండటం ఏంటంట? జారత్వం. లేకపోతే ఒక స్త్రీ పరపురుషునితో అక్రమ సంబంధము కలిగి ఉండేదానిని ఏమంటారంట? జారత్వం. ఫోర్నిఫికేషన్ అంటారు. జారత్వము. అపవిత్రత అంటే అది ఉదయం చెప్పాను కదా, సొదొమ గొమొర్రా, పురుషులు మరొక పురుషునిని వివాహం చేసుకోవటం అపవిత్రమైనది. అది స్త్రీ ఇంకొక స్త్రీని వివాహము ఆడటం హోమోసెక్సువాలిటీ అంటారు. అపవిత్రమైనది. కామాతురత, కామము పట్ల ఆతురత. అర్థమైందా? మన శరీరంలో ఉంటుందంట కామము పట్ల ఆతురత. దాన్ని ఏమంటారు బైబిల్? కామాతురత. అది మహా డేంజర్. అది నిన్న ఎవరో ఒకరు చెప్తే విన్నాను, గుర్తురాట్లా నాకు. వాడి కామము
పెరగటం వలన ఎవరో పక్కన పోయి పండుకున్నాడంట. నేను ఎవరు చెప్పారు అది? వాళ్ళు అది తర్వాత మధ్యరాత్రిలో తెలుసుకొని పట్టుకునే లోపు పారిపోయాడంట. వాడికి ఎందుకు ఆ మైండ్ వచ్చింది? కామమును ఆపుకోలేకపోవటం, కంట్రోలు చేసుకోలేకపోవటం. డేంజర్ అది. వీళ్ళు దొరుకుతారు, పట్టబడతారు. 60 సంవత్సరం ముసలవాడు 9 సంవత్సరం పాపను రేప్ చేయటానికి ఇబ్బంది పెట్టాడు. పట్టుకొని కొట్టారు, ఊరి వేసుకొని చనిపోయాడు. తెలుసు కదా, గుంటూరులో జరిగింది. ఆ వయసులో ఎందుకు వాడికి అలా అనిపించింది? కామ ఆతురత. ఆకలి వేస్తే ఆ ఆకలి మంటకు తట్టుకోలేక ఏదో ఒకటి దొంగతనమైన చేస్తారంట. అట్లాగనే ఈ కామం అనేది ఒక ఆకలి వంటిది. అందుకే బైబిల్ అంటుంది, నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, కంట్రోల్ లేకపోతే పెళ్లి చేసుకో. అదే కదా బైబిల్ బోధించేది. ప్రతి పురుషునికి ఒక స్త్రీ ఉండాలా, ప్రతి స్త్రీకి ఒక పురుషుడు ఉండాలా. ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నారంటే ఈ కామమును కంట్రోల్ పోకపోవటం. పౌలు వీటి గురించి బోధిస్తున్నాడు. ఎందుకంటే సంఘములో ఈ ప్రాబ్లం ఉంది. అర్థమైందా? మనకే కాదు, ఆ రోజుల్లోనే సంఘములో ఏముందంట? ఈ తలనొప్పి ఉంది. అందుకని వీటి గురించి ప్రతి పుస్తకములో వీటి గురించి ఆయన బోధిస్తున్నాడు. వాటిని చంపివేయమంటున్నాడు. వాటిని చంపివేయి, లేకపోతే విసర్జించు. ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావము క్రింద వస్తుంది, పాత పురుషుని క్రింద వస్తుంది. కోపము ఒకటి, ఆగ్రహము ఒకటి, దుష్టత్వము ఒకటి, దూషణ, మీ నోట బూతులు, ఇవన్నీ కూడా విసర్జించుడి. ఇప్పుడు చూడు, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏం ఆడకూడదంట? ఒకనితో ఒకడు అబద్ధము ఆడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు వాటిని ఏం చేయాలా? పరితెగించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న. చూడండి, నీ మైండ్ ఏమవ్వాలంట? నూతన పరచబడాలి. ఈ పాపములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుండి, మనస్సులో నుండి వస్తుంది. కామాతురత కానీ, ధనాపేక్ష కానీ, ఇవన్నీ లోపల నుంచి వస్తుంది. కోపము, ఆగ్రహము, ఇవన్నీ ఇమోషనల్ భాగములో నుండి వస్తుంది. కోపము కానీ, ఆగ్రహము కానీ, ఇవన్నీ ఇమోషనల్ అన్నమాట. ఇవన్నీ లోపల నుండి వచ్చేది. సో నువ్వేం చేయాలంటే దేవుని వాక్యము చేత ధ్యానము చేస్తూ ఉండాలా. దేవుని వాక్యమును ధ్యానించటం, ఆ వాక్య ప్రకారముగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు నీ మనసు ఏమవుతుందంట? నూతన పరచబడుతుంది. ఏమవుతుందంట? నూతన పరచబడటం అంటే, ఒక పాత్ర ఉంటుంది, మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆ పాత్ర ఏమవుతుందంటే మసి కమ్ముకొని ఉంటుంది, బాగా నల్లగా మసి అంటుకొని ఉంటుంది. దానిని నూతన పరచటానికి మనం ఏం చేస్తామంటే ఏదో ఒక కెమికల్ వేసి రుద్దుతాం. అవి రుద్దినప్పుడు దానికి అంటుకొని ఉన్న మసి మొత్తము పోతుంది. ఒక్కసారి కడిగిన తర్వాత ఆ పాత్ర నూతనమైన పాత్రగా కనబడుద్ది. కానీ వాస్తవానికి అది నూతనమైన పాత్ర కాదు. మరి ఎందుకు అలా కనబడుతుంది నూతనమైన పాత్రగా? ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పాత్రను బాగా కడిగారు. సో కడగటం ముందు చూసారా, దానినే ఏమంటారంట? నూతన పరచటం. నీ మనసును నూతన పరచటం. నీ మనసు ఒక పాత్ర, ఆలోచించటానికి, ధ్యానించటానికి, దాచుకోవటానికి ఉపయోగపడే పాత్ర అది. అందులో మరుగై ఉన్న పాత విషయాలను తీసివేసి దానిని నూతన పరచాల దేవుని వాక్యము చేత. పరిశుద్ధాత్మ సహాయముతో నీ మైండ్ సెట్ను నూతన పరచాల, రెన్యూ చెయ్యాల.
నవీన స్వభావమును ధరించుకోవటం, ఒక వస్త్రమును ధరించుకొనినట్లుగా నువ్వు ధరించుకోవాలి. నూతనమైన స్వభావము. అంతకుముందు కోపము, ఇప్పుడు శాంతము. అంతకుముందు ఆగ్రహము, ఇప్పుడు ప్రశాంతంగా ఉండటం. అంతకుముందు నోరు తెరిస్తే బూతులు, ఇప్పుడు నీ నోటి నిండా మంచి మాటలు. అంతకుముందు దుష్టత్వము, ఇప్పుడు నీలో మంచితనము. సో నీలో మార్పు కనబడాలా ప్రజల దృష్టిలో. ప్రజలు సాక్ష్యం ఇస్తాడు, ఇతడు మారిపోయాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, మారిపోయాడు. ప్రజలు చెప్తారు, ఇతడు నిజంగా మారిపోయాడు. ఒకప్పుడు ఇతని స్వభావము వేరు, ఈరోజు ఇతని స్వభావం కంప్లీట్గా మారిపోయింది. గుర్తుపెట్టుకోండి, ప్రభు మార్చడు, మార్పును మనమే ఏం చెయ్యాలా, తీసుకురావాలా. దేవుడు నన్ను మార్చాడు, అలా అయితే రెప్పపాట్ల ప్రపంచంలో ఉన్న మనుషులను దేవుడు ఏం చేయగలడు, మార్చగలడు. దేవుడు నీ ఆత్మను రక్షించాడు. నీ ఆత్మ రక్షణ కొరకు తన కుమారుడైన క్రీస్తును అప్పగించాడు. శిలువ మీద క్రీస్తు నీ కొరకు రక్తం కార్చాడు. ఆయన చేయవలసిన పనులన్నిటినీ చేశాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు కృప ద్వారా, కృప చేతనే రక్షించబడ్డారు, క్రియల వలన కాదు, మీరు రక్షించబడ్డారు. కాబట్టి పౌలు అంటున్నాడు, మునుపటి వలె మీ ప్రవర్తన ఉండకూడదు, మారాల. నవీన స్వభావమును విడిచిపెట్టు, ప్రాచీన స్వభావమును ఏం చెయ్యాలా, విడిచిపెట్టు. నవీన స్వభావమును ధరించుకో, నూతన స్వభావమును ధరించుకో, పాత స్వభావమును విడిచిపెట్టు. పౌలు అదే చెప్తున్నాడు. ఎందుకు అంటే మీరు రక్షించబడ్డారు, మీరు రక్షించబడ్డారు. ఇప్పుడు చూద్దాం 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇక్కడ చూడు 25 నుండి. మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధము ఆడుట మాని. మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధము ఆడుట మాని. ప్రతి వాడును తన పొరుగు వానితో ఏమి మాట్లాడవలెను, సత్యమే మాట్లాడవలెను. ఇక్కడ కూడా చూడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కొన్ని సందర్భాలు నేను ఆలోచిస్తుంటాను, కోపము లేకపోతే పని జరగదు. ప్రభు దేవాలయమును పరిశుద్ధపరచటానికి అక్కడ కోపపడ్డాడు. ఎందుకంటే వారు దేవాలయమును వ్యాపార గృహముగా చేస్తున్నారని ప్రభు అక్కడ కోపపడ్డాడు, కొరడాలతో కొట్టాడు. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార స్థలముగా మారుస్తారని కోపముతో కొట్టాడు. ఆయన అక్కడ కోపపడటం వలన దేవాలయము పరిశుద్ధపరచబడ్డది. కానీ ఆ కోపము మనలను పాపము చేయుటకు దారి తీయకూడదు. అర్థమైందా? కయ్యోను కోపపడ్డాడు, చివరికి తన సొంత తమ్ముడైన ఏబేలును చంపివేశాడు. చూసారా? కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. మీ కోపం అంట సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కోపం వస్తుంది. ఆ కోపం అంట కంటిన్యూ అవ్వకూడదు. తప్పనేది ఎవరో ఒకరిది ఉంటుంది. కోపం వస్తున్నప్పుడు ఆ కోపములో తెలియకుండా మాటలు అనేస్తాం. ఇటు స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే మాటలు అనేస్తాం. కోపములో మన కంట్రోల్ తప్పుతామంట. మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదంట.
మన నోటి నుంచి ఏ మాట వస్తుందో మనకు తెలియదంట. ఆ మాటలు తూటాలాగా ఎదుటి వారిని దూసుకొని వెళ్తుంది. ఆ మాటలు ఒక్కొక్కసారి కత్తితో పొడిచినట్లు ఉంటుంది. అందువలన భార్యాభర్తలు విడిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు కూడా ఇండ్లు వదిలి వెళ్ళిపోతారు. పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులుగా మారుతారు. ఎందుకంటే ఆ కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లలనే మాట భయంకరంగా ఉంటుంది. కోపంలో వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకు తెలియదు. ఆ మాటను కొంతమంది తట్టుకోలేక పిల్లలకు కూడా కోపం వస్తుందంట. అప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేసుకుంటారో తెలియదు. అందుకే బైబిల్ అంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకుడి. ఏంటంట, మనం మాట్లాడే మాటల వలన వాళ్ళకి ఏమొస్తుందంట, కోపం వస్తుంది. అందుకు బైబిల్లో పిల్లలకు కోపమును రేపకుడి. మనం మాట్లాడే మాటలకు పిల్లలకు కోపం వస్తుంది. కోపంలో ఏదైనా అగాత్యం చేసుకుంటారు, లేనిపోని బాధ. ఏమీ లేదు, కోపము వచ్చినప్పుడు ఒక 5 నిమిషం సైలెంట్గా మూలలో కూర్చుంటే బాడీ కూల్ అవుతుందంట. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ చలికాలంలో మనము వేడి నీళ్ళు కాస్తాం. పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టినప్పుడు మీరు గమనించండి, బాగా తెరిలిన నీళ్ళను దగ్గరికి వెళ్ళి చూడండి. ఎంత వేడైనా, ఎంతగా తెరిలినా బయట మాత్రము ఆవిరి కనపడదు. ఆ వేడి నీళ్ళు తెరులుతున్నప్పుడు ఆ పాత్రకు లోపల్లోనే ఆవిరి ఏర్పడుతుంది. మీరు గమనించారో లేదో, లోపల్లోనే ఆ ఆవిరి నీళ్ళు లోపల్లోనే కమ్ముకొని ఉంటుందంట. దాని అర్థం ఏంటంటే నీళ్ళు టెంపరేచర్ పెరిగిపోయింది. అప్పటికి నువ్వు ఆపలేదనుకో, అది పేలినా కూడా పేలవచ్చు. కుక్కర్ కూడా అంతే. కానీ కూలింగ్ వాటర్ అలా కాదు. కూలింగ్ వాటరు ఆ పాత్ర కానీ లేకపోతే ఒక బాటిల్ కానీ మీరు చూడండి, ఆవిరి బయట ఉంటుందంట, లోపల ఉండదు. ఒక పాత్రలో కూలింగ్ వాటర్ పోసిన వెంటనే చూడండి, ఆవిరి ఎక్కడ ఉంటుందంట, ఆ పాత్రకు బయట ఉంటుంది. కానీ వేడి నీళ్ళు ఉన్న పాత్రను చూడండి, లోపల ఉంటుందంట. కోపము కూడా అంతే, లోపల ఉంటుంది, బయటికి రాదు. కానీ ఒకేసారి సునామీలాగా పొంగుద్ది, అగ్ని పర్వతంలాగా పేలుద్ది. ఎందుకంటే లోపల వేడి పెరిగి 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 డామును పేలుద్దంట. ఆ పేలుడుకు కుటుంబాలు చెల్లాచెదురవుతాయి, పిల్లలు దూరం అవుతారు, భార్యాభర్తలు విడిపోతారు. అందుకనే భార్య కోపముగా ఉందా కనిపెట్టి భర్త కూలుగా ఉండాల. భర్త కోపములో ఉన్నాడు అని అర్థం చేసుకుని భార్య ఎలా ఉండాలంట, కొంచెం కూలుగా ఉండాల. భర్త ఏదైనా కోపములు అన్నప్పుడు భార్య, ఓకే ఈయన కోపంలో ఉన్నాడు, మనం తగ్గుదాం, సైలెంట్గా ఉండాల. ఇలా ఒకరికొకరు బ్యాలెన్స్ చేస్తే గొడవలు రావు. ఇది కోపం పెరుగుతుంది, ఇది కోపం పెరుగుతుంది, 2 బీపీలు ప్లస్ అవుతున్నప్పుడు బాంబు అయిపోతుంది. నువ్వెంత నేనెంత మాటలు వచ్చేస్తాయి. మాటలంట విత్తనములాగా హృదయములో ఉండిపోతుంది అంటారు. మళ్ళా భార్యాభర్తలు ఒకటిగా కలిసిన వారన్న మాటలు మాత్రం ఇక్కడ ఉంటాయి. ఎప్పటికైనా అది పగ తీర్చుకోవాలని చూస్తారు. అందుకని ఈ గొడవలు ఎందుకు, సైలెంట్గా ఉంటే కూల్ అయిపోతాం. సైలెంట్గా ఉండటం వలన బాడీ అంటే కూల్ అవుతుందంట. కోపమంతా చల్లారుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, కోపపడు కానీ ఏం చేయవద్దు, పాపము చేయవద్దు. మీ కోపము సూర్యుడు అస్తమించు అంటే చీకటి పడే వరకు, ఓకేనా, అంతకు మించి మీ కోపం ఏమవ్వకూడదంట, నిలిచి ఉండవు. ఉదయాన్నే గొడవ జరిగింది, మళ్ళీ సాయంత్రానికి మీరు ఒకటవ్వాలా. మీరు సాయంత్రానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలా. తప్పు ఎవరిదనేది ఇంపార్టెంట్ కాదు, కూల్ అవ్వాలా ఇద్దరు. కూల్ అవ్వకపోతే ప్రమాదం. అది కొనసాగుద్ది. కోపం అనేది ప్రాచీన స్వభావం.
కూల్ అవ్వటం, శాంతముగా ఉండటం అనేది నవీన స్వభావం. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఎవరికి చెప్పండి? ఎవరికి? మనం చోటిస్తేనే అపవాది లోపలికి వస్తాడు. భార్యాభర్తలు కంటిన్యూగా కోపపడుతూ గొడవ పడుతూ ఉంటే వారి మధ్యలో ఎవరు ఎంటర్ అవుతారట? అపవాది. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. దాని అర్థం ఏంటి? నువ్వు స్థలం ఇస్తేనే తప్ప అపవాది లోపలికి రాడు అని అర్థం. అపవాది ఎవరు? హత్య చేయుటకును, నాశనం చేయుటకును, దొంగిలించుటకును వచ్చును గాని మరి దేనికి రాడు. వాడి పేరే సాతాను. వాడికి స్థలం ఇవ్వద్దు. వాడు లోపలికి వస్తే హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు, దొంగిలిస్తాడు. మీ కుటుంబంలోనికి అపవాదిని రానియొద్దు. ఆ లోపు మీరు ఒకటవ్వండి, ఈ ఐక్యత కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి. వాడు ప్రవేశిస్తే సర్వనాశనము. సో పౌలు అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఒక పామైనా పురుగైనా మన ఇంట్లోకి వస్తుందంటే ఎక్కడో కొంత గ్యాప్ ఉంటేనే కదా, అవునా కదా? ఎక్కడో ఒక గ్యాప్ ఉన్నప్పుడు, సందు ఉన్నప్పుడు పాము కానీ ఎలుక కానీ ఏదైనా కానీ లోపలికి వచ్చేస్తుందంట. ఇంత రంధ్రం ఉంటే చాలు, బయట ఉన్న పురుగు లోపల రావటానికి కొంచెము దారి ఉంటే చాలు. అట్లాగనే సాతానికి కొంచెము దారి ఉంటే వచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో గొడవ వచ్చిన, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినా ఒకటి అర్థం చేసుకోండి, ఎక్కడ స్థలము దొరికితే లోపలికి రావటానికి అపవాది ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. ఐక్యతగా ఉంటే లోపలికి రాలేడు. ఐక్యత బలము, గోడ లాంటిది. శత్రువులు రావటానికి వీలుండదు. కానీ కోపము వలన, గొడవ వలన ఐక్యత ఏమవుతుందంట? విడిపోతుందంట. గ్యాప్ వస్తుంది, సందు ఏర్పడుతుంది. అప్పుడు సాతాను ఇది మంచి సమయమని లోపలికి వస్తాడు. ఈ విధంగానే కుటుంబము, పిల్లలు చెల్లాచెదురయ్యేది. 5 ఏళ్ళు విడిపోతుందంట. ఆ విధంగా కుటుంబము చెల్లాచెదురవుతుంది మనము అపవాదికి స్థలం ఇస్తే. గుర్తుపెట్టుకోండి, అపవాదికి చోటు ఇవ్వద్దు ఎట్టి పరిస్థితిలో. ఇక్కడ చూడు, అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగిలివాడు ఇక మీదట ఏం చేయకూడదు? దొంగిలిక అంటే దొంగతనము చేయువాడు ఇక మీదట దొంగతనము చెయ్యకూడదు. దొంగతనము చేయుట ప్రాచీన స్వభావము. దొంగతనం అంటే ఏంటి? తనదు కాని వాటిని తీసుకోవటం. అర్థమైందా? దొంగతనం అంటే ఏంటి చెప్పండి? తనదు కాని వాటిని తీసుకోవటం. అది ఏదైనా సరే, మనది కాని వస్తువును తెలియకుండా ముట్టినా తీసుకున్నా దానిని ఏమంటారంట? దొంగతనం అంటారు. దొంగతనము ప్రాచీన స్వభావం. అది దానిని వదులుకోవాలి. దేవుడు చెప్పాడు, నా జనులు నా సొమ్మును దొంగిలించుచున్నారు. ఏ విషయములో? దేవుని మందిరమునకు రావలసిన 10వ భాగమును తీసుకొని రాకపోవటం వలన నా జనులు నా సొమ్మును ఏం చేస్తున్నారు? ఇది సీరియస్ మ్యాటర్. ఇది దొంగతనము. చూడు, విగ్రహారాధన అనబడిన ధనాపేక్ష. అదేవిధంగా దొంగతనములలో దొంగతనం అంటే మనం అనుకుంటాం, నేను ఏ విషయంలో దొంగతనం చేస్తున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, 10వ భాగము ఇవ్వకపోవటం వలన మీరందరూ ఏం చేసినట్లు? దొంగతనం. ఇది బైబిల్ బోధన. ప్రాచీన స్వభావములో ఒకటి దొంగతనం చేయటం. దేవునికి ఇవ్వక
పోవటం ప్రాచీన స్వభావం. దేవునికి ఇవ్వటానికి మనసు రాదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథము అధ్యాయము 3. ఇవన్నీ రాసి పెట్టుకోండి. 10వ వాక్యం నుంచి ఎవరైనా చదవండి. నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. సరే, 7 నుంచి చదువుదాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గై కొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. ప్రజలు అంటున్నారు మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ. దేవుడు ప్రజలను చూసి అంటారు, ప్రజలు చూసి దేవుడు అంటున్నాడు, ప్రజలారా మీరు ఇలా అనవచ్చు, మేము ఏ విషయములో తిరగాలి అని మీరు అనవచ్చు. అందుకు దేవుడు అంటున్నాడు మరలా, మానవుడు దేవుని యొద్ద దొంగిలున. మానవుడు ఎవరి యొద్ద దొంగతనం చేస్తున్నారు? దేవుని యొద్ద. అందుకు ప్రజలు ఏమంటున్నారు? అయితే మీరు నా యొద్ద దొంగిలిచితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలిచితిమి మీరందరూ? అప్పుడు దేవుడు అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలను ఈయక. చూసారా? ఏంటంటే చెప్పండి. 10వ భాగము 1, 2ది ఏంటంట? ప్రతిష్ఠత అర్పణ. ప్రతిష్ఠత అర్పణలంటే దేవుని పని కొరకు కొంతమంది ప్రతిష్ఠత చేస్తారు, మొక్కుబడి చేస్తారు ఇస్తానని, కానీ ఇవ్వరు. 10వ భాగము ప్లస్ ప్రతిష్ఠత అర్పణలు. 10వ భాగమును ప్రతిష్ఠత అర్పణలను ఈ యొక్క దొంగిలించి తిరిగి. చూడు, దేవునికి ఇవ్వవలసిన 10వ భాగం ప్రతిష్ఠత అర్పణలు ఈ యొక్క పోవటం అంట. మనం ఏం చేసినట్లు చెప్పండి? ఏం చేసినట్లు? దొంగిలించటం. ఇది బైబిల్ అర్థం. ఇది హత్య చేయకుడి అంటే మనకు తెలిసింది. హత్య అంటే పొడిచి ఒకరి ప్రాణమును తీయటం. కానీ బైబిల్ ఏమంటుందో తెలిసిన కొత్త నిబంధన, ఒకడు తన నోటి మాటలతోనే ఏం చేస్తాడంట? హత్య చేస్తాడంట. చూశారు? వ్యభిచరించటం అంటే ఏంటి? ఒక పురుషుడు పరస్త్రీతో శారీరకంగా దొంగతనంగా కలవటం వ్యభిచారం అంటారు. కానీ క్రొత్త నిబంధనలో మోహపు చూపుతో పరాయి స్త్రీని చూడటమే ఏంటంట? వ్యభిచారం. చూసారా? అర్థాలు ఇవన్నీ. దొంగతనం అంటే దేవునికి ఇవ్వవలసిన 10వ భాగము. ప్రతిష్ఠత అర్పణలు ఇవ్వకపోవటం వలన మనుషుడు దేవుని యొక్క సొమ్మును ఏం చేసినట్లు? దొంగిలించినట్లు. అంటే 10వ భాగము ఎవరి సొమ్ము అంటది? దేవుని సొమ్ము. నీకు వచ్చిన రాబడిలో 10వ భాగం. ఈ మాటను అన్యజనులు నమ్మరు, ఈ మాటను అన్యజనులు ఒప్పుకోరు. అందుకే బైబిల్లో పౌలు అన్నాడు, మీరు అన్యజనులతో కలిసి నడవకుడి, ఎందుకంటే వారు అంధకారమైన మనసు గలవారు, వారికి అర్థం కాదు దేవుని మర్మములు, దేవుని మాటలు. కాఠిన్య హృదయము గలవారు, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడి ఉన్నారు అన్యజనులు. వారికి దేవుని మాటలు వెర్రితనంగా ఉంటుంది, క్రీస్తును గూర్చిన మాట వెర్రితనంగా ఉంటుంది. క్రీస్తు అన్యజనులకు వెర్రివాడై ఉన్నాడు. 10వ భాగం 10వ భాగము
అన్యజనులకు వెర్రితనంగా ఉంటుంది. నేను చాలామంది క్రైస్తవుల్లోనే చూశాను దశమ భాగాన్ని నమ్మట్లేదు. చాలామంది యూట్యూబ్లో చెప్పటం కూడా విన్నాను, దశమ భాగాన్ని నమ్మటం లేదు. కానీ అర్థం చేసుకోండి, దశమ భాగము, ప్రతిష్ఠత, అర్పణలు ఇవన్నీ ఎందుకు దేవుడు అడిగాడంటే ఈ భూమి మీద ఆయన పని జరగటానికి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఒక కూలికి వెళ్తున్నావు, ఆ పని చేస్తున్నావు, యజమానుడు కూలి ఇస్తున్నాడు. ఎందుకు? ఆ కూలితో నీ కుటుంబాన్ని జరిపించటానికి కదా. నీకు జీతం లేకపోతే నీ పిల్లల్ని ఎలా పోషిస్తావు? నీ పిల్లల్ని ఎలా చదివిస్తావు? నీ పిల్లలకు ఇల్లు ఎలా కడతావు? పని చేయించుకొని జీతం ఇవ్వకపోతే. అదేవిధంగా దేవుని ప్రజలు ఈ భూమి మీద దేవుని పని జరగటానికి రాబడిలో 10% ఇవ్వాలి దేవుని పని కోసం. దేవుని పని కొరకు 10% ఇవ్వాలి. ఆ 10% చూడు, నీకు 10,000 వస్తుందంటే అందులో 1,000 రూపాయలు, 10,000లో 1,000 రూపాయలు దేవుని పని కొరకు 10వ భాగమును నువ్వు ఇస్తున్నావు. దేవుని పని కొరకు దేవుడు లేవీయులను ఏర్పరచుకున్నాడు. మొత్తం 12 గోత్రాలు ఇశ్రాయేలీలు. ఆ 12లో దేవుని పని చెయ్యటానికి లేవి అనే గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. 11 గోత్రములకు దేవుడు భాగమును పంచిపెట్టాడు. కానీ లేవీయులకు భాగము లేదు. మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది. 11 గోత్రములకు దేవుడు భూభాగములను పంచిపెట్టాడు. కానీ ఏ కుటుంబానికి మాత్రం, ఏ గోత్రమునకు మాత్రము దేవుడు పంచిపెట్టలేదు, లేవీయులు. ఎందుకంటే వీరు ఆయన మందిర పనులలో, పరిచర్యలో ఉండాలి. మరి వారికి పోషణ, వారి కుటుంబానికి పోషణ ఎలా? ఈ 11 గోత్రికులు 10వ భాగమును, ప్రతిష్ట, అర్పణలను మందిరములోనికి తీసుకుని రావాలి. ఈ అర్పణలు, ఈ ప్రతిష్ట అర్పణలు ఈ యొక్క 10వ భాగము చేత లేవి కుటుంబము, పిల్లలు పోషించబడతారు. ఆ ధనముతోనే ఆ మందిరములో ఉన్న పనులన్నీ చేస్తారంట. ఇది బైబిల్ నేర్పే పాఠం. అన్యజనులు దీనిని అంగీకరించరు, నమ్మరు. కాబట్టి నువ్వు అన్యులతో చేర్చడం వలన నీకు కూడా ఇచ్చే బుద్ధి రాదు. ఎందుకంటే నువ్వు అన్యులతో ఉన్నావు గనుక వారి మాటలు నీలో పడతది. అందువలన నీకు ఇవ్వబుద్ధి కాదు. అవిశ్వాసులతో నువ్వు ఉంటే మాత్రం నీకు ఇవ్వబుద్ధి కాదు. ఒకవేళ నువ్వు ఇస్తూ ఉన్న వారి మాటల వలన నువ్వు ఆపే ప్రమాదం కూడా ఉంటుంది. అదే నేను చెప్పేది. నేను అదే చెప్పాను కదా, ఆపిన వాళ్లకు ఆలోచించి చూడాలి, ఆపిన తర్వాత కలిగే నష్టాలేంటో. దేవుని సొమ్మును ప్రజలు దొంగిలించుచున్నారు. ఏ విధంగా? 10వ భాగమును, ప్రతిష్ఠత, అర్పణలను ఇయ్యకపోవటం. ఎంతోమంది మొక్కుబడి చేసుకుంటారు, ఎంతోమంది మాట ఇస్తారు, కానీ వారు నెరవేర్చరు. ఒకవేళ వారు ఇవ్వాలనుకున్న తోటి వారు ఇవ్వనీయకుండా ఆటంకపరుస్తారు. అది జరుగుతుంది. చూడు, దేవుని పని భూమి మీద జరగాలంటే దేవుని ప్రజలు దానికి మనస్ఫూర్తిగా ఏం చెయ్యాలి? ఇవ్వాలి. ప్రజలు ఎంతగా ఇస్తారో ఇక్కడ పరిచర్య కానీ, దాన ధర్మాలు కానీ, అన్నదానములు కానీ ఎక్కువ జరుగుతాయి. నేను చెప్తున్నాను. ఆ లేవి కుటుంబానికి ఆధారం ఏంటి తెలిసిన? ఈ 11 గోత్రికులు తీసుకొని వచ్చి ఆ ఇస్తున్న భాగములు. చాలామంది వాదన,
లేవీయులకు దేవుడు నియమించాడు 10వ భాగము. అది ధర్మశాస్త్రములో రాయబడింది 10వ భాగం ఇవ్వమని. కానీ గుర్తుపెట్టుకోండి, 10వ భాగం, దశమ భాగం అంట ధర్మశాస్త్రము రావటానికి ముందే. అర్థమైందా? ఎప్పుడంటే చెప్పండి, ధర్మశాస్త్రము రావటానికి ముందే అబ్రహాము మెల్కీషెదెకుకు ఇచ్చాడు. యాకోబు 10వ భాగం ఇచ్చాడు. ఇది ధర్మశాస్త్రము రావటానికి ముందే. ప్రభు ఒక సందర్భంలో చెప్పాడు, దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వుడి, ప్రభుత్వమునకు ఇవ్వవలసినది పన్ను ప్రభుత్వానికి ఇవ్వవలసినది ప్రభుత్వమునకి ఇవ్వుడి, దేవునికి ఇవ్వవలసిన భాగమును దేవునికి ఇవ్వుడి. ఇవ్వకపోవటం మనం ఏం చేసినట్లు? దొంగిలించినట్లు. ప్రాచీన స్వభావం, మనకి ఇవ్వబుద్ధి కాదు. కానీ ఇచ్చి చూడు, నేను చెప్తున్నాను, మీరు ఆర్థికంగా మీ పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో ఎదుగుతారు. ఇస్తున్నప్పుడు కఠినంగా ఉంటుంది, ఇస్తున్నప్పుడు కష్టతరంగా ఉంటుంది. మీకు అనిపిస్తుంది ఆ 10వ భాగం ఇవ్వకుండా ఉంటే పిల్లలకు దేనికో దానికో ఉపయోగపడుతుంది. కానీ బైబిల్ చెప్తుంది, ఇవ్వకపోవటం వలన మీరేం చేశారంట? దొంగిలించారు. చూసారా? 10% ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. క్రైస్తవులు, విశ్వాసులు ఎవరెవరు ఎదగాలని కోరుకుంటారో ఆ పాస్టర్లు అందరూ కూడా దశమ భాగం గురించి చెప్తారు. ఎందుకంటే ఇవ్వుట వలన దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తాడు. మీరు పదే చదివి చూడు మలాకి గ్రంథమును. ఇవ్వటం కరెక్టా కాదా? ఇవ్వటం కరెక్టా కాదా? నేను ఎందుకు ఎన్నోసార్లు మీకు చదివి వినిపిస్తున్నానంటే, మీరు ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలంటే. ఇక్కడ చూడు, మరలా నేను చదువుతున్నాను 7వ వాక్యము నుంచి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయములలో తిరుగుదుమని మీరందురు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి. దేని విషయములో? మేము నీ యొద్ద దొంగిలించితిమని మీరందురు. 10వ భాగమును ప్రతిష్ఠత అర్పణలను ఈయక దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఈ జనులందరూ, దేవుడు అంటున్నాడు, ఈ జనులందరూ నా యొద్ద ఏం చేస్తూ ఉన్నారు? దొంగతనము చేస్తానే ఉన్నారు. ఎలా? ఇవ్వవలసినది దేవునికి ఇవ్వకపోవటం వలన. చూడు, దొంగిలించుచునే ఉన్నారు గనుక మీరు ఏమై ఉన్నారంట? శాపగ్రస్తులు. చూడండి, శాపగ్రస్తులై ఉన్నారు. శాపం అంట వారి మీద ఉంటుందంట. అర్థం చేసుకో. ప్రాచీన స్వభావము దొంగతనం చేయటం అంటే దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకపోవటం. అది ప్రాచీన స్వభావం. దానిని వదులుకోవాలా. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూడు, విభచారం చేసిన వాళ్ళను చూసి దేవుడు అన్నాడా? లేకపోతే హత్య చేసిన వాళ్ళను చూసి అన్నాడా? కుటుంబాలను కూల్చిన వారిని చూసి అన్నాడా దేవుడు? ఎవరిని చూసి అంటున్నాడు? చెప్పండి, ఎవరిని చూసి? దొంగతనము చేయువారు. ఏ విషయములో? దేవునికి ఇవ్వవలసిన 10వ భాగమును, తర్వాత ప్రతిష్ఠత అర్పణలను ఈయకపోవటం వలన వారు దేవుని సొమ్మును ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు. వారిని చూసి అంటున్నాడు, మీరు ఏమై ఉన్నారంట? సో చూడు, మనము శాపము నుండి బయటపడ్డాం. దేవుడు మనలను ఆశీర్వాదము క్రిందికి తీసుకొని వచ్చాడు. కానీ ఇవ్వకపోవటం వలన తిరిగి దేని క్రిందికి వెళ్తున్నాం మనం? అదే ప్రమాదం. అందుకే చూడు, మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఇవ్వకపోవటం వలన మనకు కలిగే నష్టాలేంటో కాముగా కూర్చొని ఆలోచించు. దేవుణ్ణి అడుగు కావాలంటే, దేవా నేను ఇవ్వటం కరెక్టా, ఇవ్వకపోవటం కరెక్టా? దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఇవ్వకపోవటం వల్ల నీకు వచ్చిన నష్టాలు నువ్వు లెక్కేసి చూడు. నువ్వు ఇచ్చినప్పుడు నీకు నష్టం కలగల,
ఇవ్వకపోవటం వలన నీకు అన్ని నష్టాలు కలుగుతున్నాయి. అది ఎంతవరకు ఉంటుంది తెలిసిన, నువ్వు ప్రాచీన స్వభావమును వదులుకున్నంత వరకు నీకేమొస్తా ఉంటుందంట? నష్టము, నష్టము, నష్టము. మందిరములలో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను, దేవుడు అంటున్నాడు, మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ దీవెనలు కుమ్మరించబడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మీ పంట తినివేయు పురుగులను దేవుడు ఏం చేస్తాడంట? దీవెనది. అర్థమైందా? పంటను పాడు చేయు పురుగులను దేవుడు గద్దిస్తాడు. పంటను పాడు చేయు పురుగులను దేవుడు గద్దిస్తాడు. మీ భూమి పంటను నాశనము చేయవు. ఎందుకంటే ఆయన గద్దిస్తున్నాడు గనుక ఆ పురుగు మీ భూమి పంటను ఏం చెయ్యవు? నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండునని, అంటే ఈ మలాకి అనే వ్యక్తి వాళ్ళ ప్రదేశాన్ని, వారి దేశమును ఉద్దేశించి రాశాడు. అక్కడ పంటలు ఎక్కువగా ద్రాక్ష పండ్లు, ద్రాక్ష తోటలు. కాబట్టి వారి దేశానికి అనుకూలంగా దేవుడు రాపిచ్చాడు. ఆయన అంటున్నాడు, మీ ద్రాక్ష పండ్లు, మీ ద్రాక్ష చెట్లంట అకాల ఫలమును ఏం చేయకుండా రాల్పకయుండును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు చూడండి, ఆనందకరమైన దేశమంట. ఎటువంటి దేశమంట? ఆనందకరమైన దేశములో మీరు నివసించునట్లు, ఆనందకరమైన దేశములో మీరు నివసించుదురు. ఆనందముగా ఉండటము కూడా ఒక దీవెన. ఆనందము ఒకటి, పంటను పాడు చేయు పురుగులను గద్దించటం 2, మీ చెట్టుకు కాసే పండ్లు, కొంతమంది చెట్టుకు పండ్లు కాస్తాయి కానీ రాలిపోతూ ఉంటాయి, రాలిపోకుండానట్లుగా దేవుడు కాపాడుతాడు. ఇవన్నీ దీవెనలు. బైబిల్ అంటుంది, అన్యజనులందరూ మిమ్మును చూసి ఏమంటారంట? ధన్యులు అందురని సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమంటున్నాడు? సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే మీ పంటలను పాడు చేయు పురుగులను దేవుడు గద్దిస్తున్నాడు కనుక విస్తారమైన పంట నీ ఇంటికి వస్తుంది. నీ తోటలు పువ్వు కానీ కాయలు కానీ విస్తారంగా కాస్తున్నాయి కానీ రాలిపోవటం, అలా రాలకుండా దేవుడు కాపాడుతాడు. రాబడి పెరగటం వలన మీ ఇల్లు, మీ ఇంటి వాతావరణం అంట ఆనందకరముగా ఉంటుందంట. ఆనందకరమైన దేశములో మీరు నివాసము చేస్తారు. ఎందుకంటే మీరు క్రమముగా దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉన్నప్పుడు. మీరు ఎప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో దూరం అవుతారో శాపములు. అందువలన పంట పండదు, పండిన పురుగులు తిని పాడేస్తాయి, డబ్బు నష్టమవుతూ ఉంటుంది. చెట్టుకు కాయలు కాస్తాయి కానీ రాలిపోతూ ఉంటుంది. సరైన రాబడి రాకపోవటం, పంట పండకపోవటం వలన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు? దుఃఖము, బాధ, వేదన, సంతోషము లేక. అర్థం చేసుకో. నష్టమును చూసి ప్రజలందరూ అయ్యో పాపం అంటారు, కానీ మీ ఆనందాన్ని చూసి ప్రజలందరూ, అన్యజనులందరూ మిమ్మల్ని చూసి ఏమంటారంట? ధన్యులు అంటారంట. ధన్యులు అంటే బ్లెస్సెడ్ అన్నమాట, ఆశీర్వదింపబడిన వారు అని అంటారు. సంగమ అర్థం చేసుకోండి, మీ రాబడి పెరగటానికి చెప్తున్నాను. 10% దేవునికిచ్చి నవీన స్వభావమును ధరించుకో.
ప్రతిష్ఠత అర్పణలు, దేవునికి ఇవ్వవలసిన ప్రతిష్ఠత అర్పణలు, మొక్కుబడులు దేవునికి చెల్లించి నవీన స్వభావమును ధరించు. ఇచ్చేటప్పుడు మనకు బాధగా ఉంటుంది, ఇస్తున్నప్పుడు ఒక వేదనగా ఉంటుంది కదా. బైబిల్ ఏమంటుంది? కన్నీళ్లతో విత్తువాడంట పంటను ఎలాగొస్తాడంట. సో నువ్వు ఇస్తున్నప్పుడు నీకు బాధగా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వామ్మో, 1000 రూపాయల జీతములో దశమ భాగం ఇవ్వటం వెరీ ఈజీ. ఎందుకంటే 100 రూపాయలు. 10,000లో కూడా కొంతమంది ఈజీగా ఇస్తారు. 10,000కు దశమ భాగం 1000 రూపాయలు. కానీ జీతం పెరుగుతుంది. 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయలు. నేను ఒక మాట చెప్పిన, 1,00,00,000 రూపాయలు దశమ భాగం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సతీష్ కుమార్ గారు బయట చెప్పరు, కానీ మీరు అడిగి చూస్తే మాత్రం నేను చెప్తున్నాను, ఇచ్చేవాళ్ళు అలా ఉండటం వలన ఆయన చేయగలుగుతున్నాడు. ఏది పెద్ద విషయమే కాదు, నేను ఇప్పటికీ చెప్తున్నా. నా వలన కాదంటే నేను ఒప్పుకోను. 1,00,000 మంది ఇక్కడ కూడగలరా? 3,000 మంది, 30,000 మంది షెడ్ వేయగలమా? నేనైతే ఈజీగా వేయగలను అంటాను. ఎందుకంటే వారికి ఆయనే దేవుడు, మనకు ఆయనే దేవుడు. మరి ఎందుకు వేయలేకపోతున్నాం? రాబడి రాబడి. నేను చెప్పాను కదా, 1000 మందికి చీరలు ఇవ్వటం నాకు పెద్ద విషయమే కాదా. ప్రతి ఒక్కరు కరెక్ట్గా దశమ భాగాలు నెల ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ 1000 మందికి నేను ఇవ్వకపోతే చూడు, ఒక నెల ఇస్తాం, మరొక నెల కాదు, మళ్ళా 2 సంవత్సరాలు, మళ్ళీ ఎప్పుడైనా వాక్యం అలా తగిలినప్పుడు. అర్థమైంది నేను చెప్పేది? అలా కాదు, కంటిన్యూగా ఎడతెగక అది దేవుని సొమ్మని నమ్మి ఇవ్వటం. ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే బాధగా ఉంటుంది. చెప్పాను కదా, ఒక రైతు విత్తుతున్నప్పుడంట కన్నీళ్లతో విత్తుతాడంట. కానీ అది పంటగా మారి ఆ పంటను కోసి ఇంటికి తీసుకెళ్తున్నప్పుడంట ఎలా ఉంటాడంట, సేమ్ ఇది కూడా అంతే. విత్తేటప్పుడు బాధగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ దాని ఫలితం వస్తుందండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది మీ జీవితంలో ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ అంటారు. దాని ఫలితం ఒకే రోజు కనబడదు, నెమ్మదిగా ఏదో ఒక రోజు కనబడదు. రైతు దగ్గర పాట నేర్చుకో. విత్తనము చల్లిన వెంటనే పంట రాదంట, దానికి ఒక టైం ఉంటుందంట, కొన్ని నెలలు గ్యాప్ ఉంటుందంట, అప్పుడు పంట ఇంటికి వచ్చి చేరుతుంది. ఇది కూడా అంతే, ఒక టైం ఉంటుంది. ఖచ్చితంగా దేవుని మాటలు నిరర్ధకము కానేరదు. ప్రాచీన స్వభావములో ఒకటి దేవునికి ఇవ్వకపోవటం, నవీన స్వభావములో ఒకటి దేవునికి, దేవుని పనికి, దేవుని పరిచర్యకు ఇవ్వటం. ఏ సంఘము కరెక్ట్గా ఇస్తుందో ఆ సంఘము ఎదుగుద్ది, ఆ సంఘము గొప్పగా ఎదుగుద్ది. ఆ ఎదుగుదలను బట్టి మనం చెప్పవచ్చు. కొంతమంది చూడు, పెద్ద సంఘమునికి వెళ్ళేటప్పుడు పెద్దగా ఇస్తారు, చిన్న సంఘానికి కాదు. దేవుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ జ్ఞానం ఎప్పుడు కలుగుద్దో అప్పుడేనండి మన జీవితంలో మార్పు వస్తుంది. మన చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు తెలిసినా అన్నీ పోగొట్టుకొని ఉన్నప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్తారు. ఒక రోజు వస్తుంది, అన్నీ పోతుంది. అప్పుడు వస్తారు, అప్పుడు వచ్చి అంటారు, అయ్యగారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అది తీసిచ్చాను, అక్కడికి వెళ్ళినప్పుడు అది ఇచ్చాను, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత ఇచ్చాను అయ్యగారు, మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు లేదు అయ్యగారు అంటే లేదు కాబట్టి వచ్చారు. ఒక ఆమె అన్నది, కాశీకి వెళ్ళినప్పుడు 10,000 ఇచ్చానంట. ఎందుకు ఇచ్చావా అంటే అంతే, అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తుందంట. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అంటే లేకపోతే ఇవ్వరు. నువ్వు ఇచ్చేది దేవునికి, మనుషులకు కాదు. నువ్వు ఇస్తున్నది వారు ఏం చేస్తున్నారు మీకు డౌట్ ఉంటుంది. అర్థం చేసుకోండి. చెట్టు ఫలమును చూసి నీకు అర్థమైపోతుంది, ఆ చెట్టు చుట్టూ వాడు పాదులు చేస్తున్నాడా, నీళ్లు పోస్తున్నాడా. నువ్వు చూస్తున్న ఇవన్నీ అర్థం చేసుకో, ఇంత పని జరుగుతుంది. దేవుని పని జరగటానికి దేవుని ప్రజలు గుప్పిళ్ళు విప్పాలి. దేవుని పని పరిచర్య విస్తరించుటకు దేవుని ప్రజలు ఏం చేయాలంట? చేతులు విప్పాలి. అప్పుడే పని జరుగుద్ది. అప్పుడే దేవుడు మీ చేతి పనులన్నిటిని ఏం చేస్తాడంట? వాగ్దానం ఉంది కదా, యెహోవా మీ చేతి పనులన్నిటిని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? మీరు చేతులు విప్పినప్పుడు.
నిన్ను నువ్వు పరిశోధించుకో. ప్రాచీన స్వభావమును ఇంకను వదులుకోకుండా ఉన్నావా? ఉండట్లయితే విడిచిపెట్టు, తెగింపది విడిచిపెట్టు. నవీన స్వభావమును ధరించి చూడు, అద్భుతాలు మీరు చూస్తారు. లేచి నిలబడండి. ఈ రాత్రి వినిన ఈ మాటలను బట్టి మన రెండు చేతుల పైకెత్తి కొద్ది క్షణము ఆ దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. అందరం కలిసి స్తుతించండి, దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పరిశోధించుకు దేవుని బిడ్డలారా. ప్రాచీన స్వభావం ఉన్నదాని వలన నష్టములు 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 ఒకటి తర్వాత కలుగుతుంది. అర్థం చేసుకు. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ మేలు కోరి మాట్లాడుతున్నాడు. కన్నులు విప్పి చూడు. మీరు శాపగ్రస్తులై ఉందురు, మీరు శాపగ్రస్తులై ఉందురు, మీరు శాపగ్రస్తులై ఉందురని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? అర్థం చేసుకో. శాపము క్రింద ఉంటే మనం బ్రతకలేము. ఏది పట్టుకున్నా అది మట్టిగానే మారుతుంది. అర్థం చేసుకో దేవుని బిడ్డలారా. విశ్వాసము నమ్మకము కలిగి ముందుకు వెళ్ళు. దేవుని పని కొరకు గుప్పిళ్ళు విప్పు. దేవుని పని కొరకు ధారాళముగా ఇవ్వు. ఖచ్చితంగా దేవుడు మిమ్మలను మీ పిల్లలను అభివృద్ధి పరుస్తాడు. బైబిల్ అంటుంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. నువ్వు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు. ఖచ్చితంగా దీవెనలు నీ మీదకి వస్తాయి. ఆలోచించి చూడు. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టు. దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకో. అందులో ఒకటి దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వటం. ప్రభు, ఈ రాత్రి ఆశ్చర్యకరంగా మీరు మాట్లాడారు. ఇది మీలో నుండి వచ్చిన మాట. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు మాట్లాడావు. నీ ప్రజలు అర్థం చేసుకొని లోబడుటకు సహాయం చేయండి. ఈ మాటలు వారి హృదయములో పని చేయాలి, వారి మనసులో పని చేయాలి. ఒక మార్పును తీసుకురండి ప్రభువా. ఒక్కొక్కసారి నీ మాటకు వ్యతిరేకంగా వెళ్ళుట వలన దెబ్బలు, బాధలు, అనారోగ్యాలు ఎదురవుతున్నాయి. అర్థం చేసుకుని లోబడటం వలన స్వస్థత, ఆరోగ్యము, బలము, నెమ్మది, సంతోషము, ధనము కలుగుద్ది. సహాయము చేయండి. వచ్చిన నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.